ఒక్క తలుపు, దాని వెనుక 5 లక్షల కోట్ల రూపాయల నిధి. కానీ ఆ తలుపు తీస్తే చాలు ప్రపంచం సర్వనాశనం అయిపోతుందట. ఇది కేవలం పురాణం కాదు, సుప్రీంకోర్టు కూడా భయపడి ఆగిపోయిన ఒక భయంకరమైన నిజం. అసలు ఆ 6వ గది తలుపు మీద ఆ 2 పాములు దేనికి సంకేతం? ఆ తలుపును మంత్రాలతో బంధించారా, లేక ప్రాచీన సైన్స్తోనా? వెల్కమ్ టు కనకరాజ ఫ్యాక్ట్స్. ఇవాళ పద్మనాభస్వామి ఆలయ బీ వాల్ట్ గుట్టు విప్పుదాం. 1930లో ఆ గదిని తెరవడానికి వెళ్లిన దొంగలు పిచ్చివాళ్లైపోయారు. 2011లో ఆ గదిని తెరవాలని కోరిన వ్యక్తి మరణించాడు. ఆ తలుపుకు తాళం లేదు, గడియ లేదు, ఉందిల్లా 2 భయంకరమైన నాగబంధాలు మాత్రమే. ఆ తలుపు వెనుక ఏముందో తెలిస్తే మీ గుండె ఆగిపోతుంది. అది బంగారమా, లేక భూగర్భంలో దాగి ఉన్న సముద్రమా? లెట్స్ ఫైండ్ అవుట్. ఈ వీడియోని మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చివర్లో నేను మీకు ఒక అద్భుతమైన విషయం చెప్పబోతున్నాను. అదేంటంటే ఈ 6వ గది ఇప్పటి వరకు ఎవరూ తెరవలేదు. లోపలికి వెళ్తే ప్రాణాపాయం అని అందరూ అనుకుంటున్నారు కదా, కానీ నిజానికి ఈ గదిని గతంలో ఎన్నిసార్లు తెరిచారో మీకు తెలుసా? ఆ నంబర్ వింటే మీరు షాక్ అవుతారు. ఆ సీక్రెట్ ఏంటో వీడియో చివర్లో రివీల్ చేస్తాను, అస్సలు మిస్ కావద్దు. ది అకౌస్టిక్ లాకింగ్ సిస్టమ్, సౌండ్ ఫ్రీక్వెన్సీ. మనం ఈ రోజుల్లో అలెక్సా లేదా సిరిని వాయిస్ కమాండ్తో వాడుతున్నాం కదా. 16వ శతాబ్దంలోనే ట్రావెన్కోర్ రాజులు ఇలాంటి సౌండ్ యాక్టివేటెడ్ లాక్ని వాడారని ఒక బలమైన థియరీ ఉంది. ఆ తలుపు లోపల ఉండే మెకానిజం ఒక నిర్దిష్టమైన ధ్వని తరంగాలకు, సౌండ్ ఫ్రీక్వెన్సీస్ మాత్రమే స్పందించేలా డిజైన్ చేశారట. గరుడ మంత్రం అనేది కేవలం భక్తి మాత్రమే కాదు, అది ఒక రకమైన రెజొనెన్స్ సృష్టించి ఆ తలుపు లోపల ఉన్న తాళాలను విముక్తం చేసే టెక్నాలజీ అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంటే తప్పు ఫ్రీక్వెన్సీలో శబ్దం చేస్తే ఆ తలుపు ఎప్పటికీ తెరుచుకోదు. నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ కనకరాజ. కేరళలోని తిరువనంతపురంలో ఉన్న శ్రీ పద్మనాభస్వామి దేవాలయం గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది కేవలం ఒక ప్రార్థనా మందిరం మాత్రమే కాదు, లక్షల కోట్ల విలువైన సంపద దాగి ఉన్న ఒక అంతు చిక్కని రహస్యం. 2011లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ ఆలయంలోని నేలమాళిగలను తెరిచినప్పుడు అక్కడ బయటపడిన బంగారం, వజ్రాలు చూసి ప్రపంచం మొత్తం షాక్ అయ్యింది. కానీ అసలు కథ అక్కడ మొదలవ్వలేదు. 6 గదులలో 5 గదులను తెరిచిన అధికారులు 6వ గది అంటే వాల్ట్ బి దగ్గరకు వచ్చేసరికి ఆగిపోవాల్సి వచ్చింది. ఆ తలుపుపై ఉన్న భయంకరమైన నాగుపాముల గుర్తులు దేనికి సంకేతం? ఆ గదిని తెరిస్తే నిజంగానే ప్రళయం వస్తుందా? లెట్స్ ఫైండ్ అవుట్. చారిత్రక నేపథ్యం, ద కాంటెక్స్ట్. మనం ఈ మిస్టరీలోకి వెళ్లే ముందు కొంచెం చరిత్ర తెలుసుకోవాలి. ట్రావెన్కోర్ రాజకుటుంబం ఈ ఆలయానికి సంరక్షకులుగా ఉండేవారు. వారు తమ రాజ్యాన్ని, సంపదను పద్మనాభస్వామికి అంకితం చేసి తాము కేవలం పద్మనాభ దాసులుగా సేవ చేసేవారు. శతాబ్దాల తరబడి భక్తులు సమర్పించిన కానుకలు, విదేశీ వాణిజ్యం ద్వారా వచ్చిన సంపదంతా ఈ ఆలయ నేలమాళిగల్లో భద్రపరిచారు. మిగిలిన 5 గదుల తలుపులు ఇనుప గడియలతో, తాళాలతో ఉన్నాయి. కానీ వాల్ట్ బి తలుపు అలా లేదు. దానికి ఎటువంటి తాళం, చెవిరంధ్రం, కీహోల్ లేదు, కనీసం ఒక గడియ కూడా లేదు. ఆ తలుపు మీద 2 భారీ నాగుపాములు ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్నట్లు చెక్కబడి ఉంటుంది. దీనినే నాగబంధం లేదా నాగపాశం అంటారు. పురాణాల ప్రకారం ఈ గదిని 16వ శతాబ్దంలో సిద్ధ పురుషులు అత్యంత శక్తివంతమైన సిద్ధ మంత్రాల ద్వారా బంధించారు. ఈ తలుపును తెరవాలంటే ఏ సుత్తి, గొడ్డలి సరిపోవు. కేవలం గరుడ మంత్రం తెలిసిన గొప్ప సాధువు మాత్రమే తన ధ్వని తరంగాల ద్వారా, సౌండ్ వైబ్రేషన్స్, ఈ తలుపును తెరవగలరని ఇక్కడి నమ్మకం. ఒకవేళ ఎవరైనా బలవంతంగా ఈ తలుపును తెరవాలని చూస్తే ఆ గది లోపల ఉన్న నాగశక్తులు ఆగ్రహించి ప్రపంచానికి వినాశనాన్ని కలిగిస్తాయని స్థానికులు నమ్ముతారు. గతంలో ఏం జరిగింది? ఇది కేవలం పురాణమేనా అని మీరు అనుకోవచ్చు. కానీ 1930లలో కొంతమంది దొంగలు ఈ గదిని దోచుకోవడానికి ప్రయత్నించినప్పుడు అక్కడ వేల సంఖ్యలో పాములు ప్రత్యక్షమయ్యాయని, వారు భయంతో పారిపోయారని అప్పట్లో బ్రిటిష్ రచయితలు కూడా తమ పుస్తకాల్లో రాశారు. 2011లో ఇన్వెంటరీ టీంలో ఉన్న ఒక సభ్యుడు ఈ గదిని తెరవడానికి ప్రయత్నించిన కొద్ది రోజులకే అనారోగ్యంతో మరణించడం కూడా ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చింది. డైమండ్స్ మరియు సీక్రెట్స్. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ వాల్ట్ బి వెనుక 3 గదులు ఉన్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. మొదటిది ఇనుప తలుపు, దాని తర్వాత కలప తలుపు, చివరగా ఆ నాగబంధమున్న అసలైన తలుపు.
దీని లోపల ఎంత సంపద ఉండొచ్చు? ఒక అంచనా ప్రకారం ఇప్పటికే బయటపడ్డ 1,00,000 కోట్ల సంపద కంటే ఈ ఒక్క గదిలోనే దానికంటే 5 రెట్లు ఎక్కువ సంపద ఉండొచ్చని భావిస్తున్నారు. అంటే దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల విలువైన కానీ ఫ్రెండ్స్, 21వ శతాబ్దంలో ఉండి మనం కేవలం మంత్రాల వల్లే ఆ తలుపు ఆగింది అని నమ్మగలమా? దీని వెనుక ఏదైనా అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ ఉందా? అసలు ఈ గదులను తెరవాలని కోర్టు దాకా వెళ్ళింది ఎవరు? లెట్స్ అనలైజ్ ద డేటా. ది పిటిషనర్ టిపి సుందరరాజన్. ఈ కథలో కీలక మలుపు 2009లో వచ్చింది. మాజీ ఐపీఎస్ అధికారి టిపి సుందరరాజన్ ఈ ఆలయ సంపద సరిగ్గా లెక్కించబడటం లేదని, దీని నిర్వహణలో పారదర్శకత లేదని కేరళ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ కేసు సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అప్పుడే కోర్టు ఒక 7 సభ్యుల కమిటీని వేసి 6 గదులను వాల్ట్స్ A to F తెరిచి లోపల ఏముందో లిస్టు చేయమని ఆదేశించింది. ఏం బయటపడింది? ది డిస్కవరీ. మిగిలిన గదులు తెరిచినప్పుడు బయటపడ్డ సంపద చూసి ప్రపంచమే నిశ్చేష్టులయ్యింది. 4 అడుగుల ఎత్తున్న స్వచ్ఛమైన బంగారు విష్ణుమూర్తి విగ్రహం, 100 కిలోల బంగారు నాణేలు, రోమన్ సామ్రాజ్యం నాటివి కూడా ఉన్నాయి. వేల సంఖ్యలో వజ్రాలు, వైడూర్యాలు పొదిగిన నగలు. దీని విలువ సుమారు $20 బిలియన్, అంటే 1,50,000 కోట్ల రూపాయలు పైనే ఉంటుందని అంచనా. కానీ ఇది కేవలం అధికారిక లెక్క మాత్రమే. దీని చారిత్రక విలువ 10 ఉండొచ్చు. వాల్ట్ బి దగ్గర ఆగిన సైన్స్. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. వాల్ట్ బి తలుపు దగ్గరకు వెళ్లిన కమిటీ సభ్యులు దాన్ని తెరవలేకపోయారు. ఎందుకు? కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఆ తలుపు ఒక ప్రత్యేకమైన వాక్యూమ్ లాక్తో నిర్మించబడి ఉండొచ్చు. అంటే లోపల ఉన్న గాలి పీడనం, ఎయిర్ ప్రెషర్ బయట కంటే భిన్నంగా ఉంటుంది. మీరు గమనిస్తే ఆ తలుపుకు వెల్డింగ్ చేసినట్లుగా అతుకులు ఉంటాయి. దాన్ని బలవంతంగా పగలగొడితే లోపల ఉన్న సంపద దెబ్బతినడమే కాదు, పెద్ద ఎత్తున గాలి పీడనం మారి భారీ పేలుడు సంభవించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సముద్రపు లింక్, ది ఓషన్ కనెక్షన్. మరో ఆసక్తికరమైన థియరీ ఏంటంటే ఈ వాల్ట్ బి నేరుగా అరేబియా సముద్రంతో అనుసంధానించబడి ఉందని చెబుతారు. ఆ తలుపును ఏదైనా యంత్రంతో పగలగొడితే సముద్రపు నీరు ఫోర్స్గా లోపలికి వచ్చి ఆలయాన్ని, చుట్టుపక్కల ఉన్న నగరాన్ని ముంచేస్తుందని ఒక భయం ఉంది. ప్రాచీన ఇంజనీర్లు నీటి ప్రవాహాన్ని అడ్డుగా పెట్టుకుని ఈ లిక్విడ్ లాకింగ్ సిస్టమ్ను డిజైన్ చేసి ఉండొచ్చని కొందరి వాదన. రాజకుటుంబం అభ్యంతరం. కోర్టులో ట్రావెన్కోర్ రాజకుటుంబం ఒక బలమైన వాదన వినిపించింది. ఇది కేవలం బంగారం కాదు, ఇది దైవానికి సంబంధించిన దేవ ప్రశ్నం. ఆ గదిని తెరిస్తే దైవాగ్రహం కలుగుతుంది అని వారు వాదించారు. ఆశ్చర్యకరంగా ఆ సమయంలోనే పిటిషనర్ సుందర్రాజన్ గారు మరణించడం, కమిటీ సభ్యుల కుటుంబాల్లో కొన్ని అశుభాలు జరగడం ప్రజల్లో ఉన్న భయాన్ని నిజం చేశాయి. అమికస్ క్యూరీ నివేదిక. సుప్రీంకోర్టు నియమించిన అమికస్ క్యూరీ గోపాల్ సుబ్రహ్మణ్యం తన నివేదికలో ఒక షాకింగ్ విషయం చెప్పారు. ఆయన వాల్ట్ బిని బయట నుండి పరిశీలించినప్పుడు ఆ గది ఇప్పటికే గతంలో చాలాసార్లు, సుమారు 7 సార్లు తెరిచినట్లు ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. మరి అలాంటప్పుడు ఇప్పుడు తెరవడానికి ఎందుకు భయపడుతున్నారు? లోపల ఇంకా ఏవైనా రహస్య సొరంగాలు? మీకు తెలుసా పద్మనాభస్వామి ఆలయ వాల్ట్ బి గురించి? కేవలం మన దేశమే కాదు, అమెరికాలోని నసా మరియు జర్మనీకి చెందిన పురాతత్వ శాస్త్రవేత్తలు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ ఆ గదిలో ప్రాచీన తాళపత్ర గ్రంథాలు, మాన్యుస్క్రిప్ట్స్ ఉంటే అవి మన పూర్వీకుల దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ సైన్స్, ఖగోళ శాస్త్రం మరియు మెడిసిన్ గురించి ప్రపంచానికి కొత్త పాఠాలు నేర్పుతాయి. కాన్స్పిరేసీ థియరీస్. సోషల్ మీడియాలో కొన్ని భయంకరమైన థియరీస్ ప్రచారంలో ఉన్నాయి. 1. నిధి కాపలా. ఆ గదిలో కేవలం బంగారం మాత్రమే కాదు, వేల ఏళ్ల నుండి ఆహారం లేకుండా జీవిస్తున్న సిద్ధ పురుషులు లేదా నాగలోకపు జీవులు కాపలా ఉన్నాయని కొందరు నమ్ముతారు. 2. అణుశక్తి, న్యూక్లియర్ ఎనర్జీ. మరికొందరు శాస్త్రవేత్తల ప్రకారం ఆ గది గోడలకు ఒక ప్రత్యేకమైన ఖనిజం పూయబడి ఉందని, అది రేడియేషన్ను విడుదల చేస్తూ ఉండొచ్చని, అందుకే అక్కడికి వెళ్లిన వారికి అనారోగ్యం కలుగుతుందని వాదిస్తారు. ప్రభుత్వం మరియు రాజకుటుంబం వైఖరి. ప్రస్తుతానికి సుప్రీంకోర్టు ఈ గదిని తెరవడంపై స్టే ఇచ్చింది. రాజకుటుంబం సెంటిమెంట్ను గౌరవిస్తూ ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కూడా ఆచితూచి అడుగులు వేస్తోంది. కానీ ఎప్పటికైనా ఆ తలుపు తెరవాల్సిందే అన్నది హేతువాదుల వాదన. ఒకవేళ అది తెరిస్తే భారతదేశం ఆర్థికంగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా మారుతుందనడంలో సందేహం లేదు. చూశారుగా,
పద్మనాభస్వామి ఆరో గది రహస్యం వెనుక ఎన్ని కోణాలు ఉన్నాయో, అది మంత్రమా, తంత్రమా, లేక అద్భుతమైన టెక్నాలజీనా అనేది కాలమే నిర్ణయించాలి. కానీ ఒకటి మాత్రం నిజం, మన దేశ చరిత్రలో ఇలాంటి వేల రహస్యాలు ఇంకా భూగర్భంలో దాగి ఉన్నాయి. మరి ఫ్రెండ్స్, వీడియో స్టార్టింగ్లో నేను మీకు ఒక మాట ఇచ్చాను కదా, ఇప్పటి వరకు ఎవరూ తెరవలేదన్న ఈ గదిని గతంలో ఎన్నిసార్లు తెరిచారో చెబుతానని. ఇదే ఆశ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ మిస్టరీలోనే అత్యంత కీలకమైన, అత్యంత వివాదాస్పదమైన ట్విస్ట్కి వస్తున్నాం. అందరూ భయపడుతున్నారు, ఆ గది తెరిస్తే ప్రళయం వస్తుంది, నాగశాపం తగులుతుంది. కానీ ఫ్రెండ్స్, సుప్రీంకోర్టు రికార్డులు ఏమంటున్నాయో తెలుసా? 2014లో సుప్రీంకోర్టు నియమించిన అమికస్ క్యూరీ సీనియర్ అడ్వకేట్ గోపాల్ సుబ్రహ్మణ్యం 500 పేజీలకు పైగా ఒక విస్తృత నివేదిక సమర్పించారు. ఆ రిపోర్ట్లో ఆయన ఆలయ రికార్డులను చాలా లోతుగా పరిశీలించారు. ఆయన రిపోర్టు వల్లే సుప్రీంకోర్టు మాజీ సిఏజీ వినోద్ రాయ్ని పూర్తి ఆడిట్ చేయమని ఆదేశించింది. అప్పుడు ఏం బయటపడిందంటే, మహాజర్ రిజిస్టర్లో స్పష్టమైన ఎంట్రీలున్నాయి. ఆ వాల్ట్ బి అని మనం పిలుస్తున్న ఆరో గది గతంలో కనీసం 7 సార్లు తెరవబడింది. 1990లో 2 సార్లు, జూన్ 8 మరియు జూలై 9, 2002లో 5 సార్లు, మార్చి 9, ఏప్రిల్ 17, ఏప్రిల్ 27, డిసెంబర్ 16, డిసెంబర్ 21. ఇంకా ఏముందంటే, ఆ రికార్డుల ప్రకారం ఆ సార్లు సిల్వర్ ఇంగాట్స్, వెండి ఇటుకలు బయటికి తీసుకెళ్లి గోల్డ్ వెసల్స్, బంగారు పాత్రలు లోపల పెట్టి తర్వాత మళ్లీ తీసుకెళ్లారు. అంటే గది లోపలకు వెళ్లి ఏదో జరిగిందని రికార్డులు చెబుతున్నాయి. ఇప్పుడు కీలకమైన పాయింట్ ఇది ఫ్రెండ్స్. రాజకుటుంబం చాలా స్పష్టంగా చెప్పారు, మేము తెరిచింది బయటి ఇనుప తలుపు, ఔటర్ డోర్ మాత్రమే, లోపలి రహస్య తలుపు, ఇన్నర్ డోర్, ఆ నాగబంధం ఉన్న అభేద్యమైన డోర్ ఎప్పుడూ తాకలేదు. అది ఇప్పటికీ అలాగే ఉంది. కానీ గోపాల్ సుబ్రహ్మణ్యం రిపోర్ట్లో ఆయన ఒక భయంకరమైన అనుమానం కూడా వ్యక్తం చేశారు. ఆ గది నుంచి కొంత బంగారం మాయమై ఉండవచ్చు, రహస్య సొరంగాలు, సీక్రెట్ టనల్స్ ఉండవచ్చు, ఖాతాల్లో తీవ్రమైన అసమానతలు ఉన్నాయని, దీనిపై ఎస్ఐటి ప్రోబ్ వేయాలని కూడా కోరారు. రాజకుటుంబం దీనికి సమాధానమిచ్చింది, మేము కేవలం ఆచారాలు, శుద్ధి కార్యక్రమాల కోసం మాత్రమే ఆ ఔటర్ డోర్ తెరిచాము, అసలైన నిధిగదిలోకి ఎవరూ వెళ్లలేదు. చూసారా ఫ్రెండ్స్, ఒకవైపు శాపం, ప్రళయం అని భయపెడుతున్నారు, మరోవైపు సుప్రీంకోర్టు రికార్డులు చెబుతున్నాయి ఈ గది గతంలో 7 సార్లు తెరిచారు. అయితే ఎందుకు ప్రళయం రాలేదు? ఆ 7 సార్లు లోపల ఏమైంది? నిధి నుంచి ఏదైనా మాయమైందా? దీని వెనుక రాజకీయాలు ఏమిటి? ఇదే. కానీ ఫ్రెండ్స్, ఇక్కడే ఒక అసలైన చిక్కుముడి ఉంది. ఒకవైపు రాజకుటుంబం ఏమంటున్నారంటే, మేము కేవలం ఆచారాల కోసం బయటి తలుపు మాత్రమే తీశాం, ఆ నాగబంధం ఉన్న లోపలి తలుపును ఎప్పుడూ తాకలేదు అని ఖచ్చితంగా చెబుతున్నారు. కానీ మరోవైపు ఇన్వెస్టిగేషన్ చేసిన అధికారులు మాత్రం గట్టి ఆధారాలతో మరో వాదన వినిపిస్తున్నారు. ఆ 7 సార్లు గది తెరిచినప్పుడు ఎవరికీ తెలియకుండా కొంత నిధి తరలించబడి ఉండవచ్చని వారు బలంగా అనుమానిస్తున్నారు. ఎందుకు ఈ అనుమానం? దీనికి కారణం లేకపోలేదు. భారతదేశ చరిత్రలో ఎన్నో పురాతన ఆలయాల్లోని వెలకట్టలేని విగ్రహాలు, అపురూపమైన ఆభరణాలు గతంలో దొంగతనానికి గురై విదేశాలకు తరలిపోయాయి. పద్మనాభస్వామి ఆలయంలో కూడా లెక్కల్లో తేడాలు ఉన్నాయని, ఆడిట్ సరిగ్గా లేదని మాజీ సిఏజీ వినోద్ రాయ్ తన రిపోర్ట్లో పేర్కొన్నారు. అందుకే నాగబంధం ఉంది, తలుపు తీస్తే ప్రళయం వస్తుంది అనే భయాన్ని సృష్టించి ఆ ముసుగులో ఎవరికీ తెలియకుండా నిధిని తరలించారా అనే కోణంలో కూడా అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఆ తలుపు తీయడమే అసాధ్యమైతే రికార్డుల్లో ఉన్న ఆ గోల్డ్ వెసల్స్ మరియు సిల్వర్ ఇంగాట్స్ లోపలికి బయటికి ఎలా వెళ్లాయి? ఇది నిజంగానే రాజకుటుంబం చెబుతున్నట్లు ఆచారమా, లేక అధికారులు చెబుతున్నట్లు పెద్ద కుంభకోణమా? ఇప్పుడు మీరే చెప్పండి ఫ్రెండ్స్. నాగబంధం ఉంది, తలుపు తీయలేదు అని చెబుతున్న రాజకుటుంబం మాట సత్యమా, లేక ఆధారాలు ఉన్నాయి, నిధి మాయమైంది అని అనుమానిస్తున్న అధికారుల మాట సత్యమా? మీకు ఏది అనిపిస్తుందో తప్పకుండా కింద కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మిస్టరీస్ కోసం మన కనకరాజ ఫ్యాక్ట్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఆరో గదిని తెరవాలా వద్దా అన్నది మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జై హింద్.